ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు తూర్పాటి యాదవ్, బేడాబుడి కాలం. మేము ఈ ఇంచుమించు మాది తాత ముత్తాత పుట్టిన మొత్తం ఇదే గల్లి, ఇదే ఊరు. ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చిందో, ఎప్పుడు ఎందుకు ఇట్లా వేస్తున్నా అది మాకు అర్థం లేదు. అది ఇప్పుడే పుట్టి మా ఓట్లు పేకు అవి అంటే మళ్ళీ మా ఓట్లనే చూపించండి, మాకు చూపించండి. అసలు యాక్చువల్గా ఓట్లు పెద్దగా చేసిన కదా, పెద్దగా అసలు ఓట్లు 4 ఓట్ల ఓట్లు లేదు. ఆయన పాత బజార్, ఆయన సొంత ఊరు ఆలూరుకి వచ్చి మా తెలంగాణ మాకు అర్థం లేదు. నిన్న ఎంఆర్ఓ పడితే ఎంఆర్ఓ చూసేయమనంటే బాబు ఇటువంటి ఏం కావు, ఇట్లా తప్పు జరగలేదు, ఏం చేసి మీ ఓట్లు ఏం చేయము, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్కు కమిషనర్ ఇచ్చారు కనుక మేము పిలిచి వచ్చింది అని ఎంఆర్ఓ అయిపోయారు. ఎంఆర్ఓ మాటలు విన్నాము. ఇంతవరకు మాకు యాక్చువల్గా మాకు ఎంఆర్ఓ ఏంటంటే, బాబు మీకు ఇంటి అడ్రస్ లేదు కదా, మీకు ఇంటి నెంబర్ లేదంటే, మాకు ఇంట్లో ఎవరు లేదు, జంగలు లేవు, మేము దేవిరాజ్కి కంటిన్యూ వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం, కంటిన్యూ దేవిరాజ్కి వస్తూనే ఉన్నాం. మాకు ఇద్దరు ఇంట్లో అడ్రస్ లేవు, ఇంట్లోకి మాకు నెంబర్ లేవు, మాకు నెంబర్ ఆర్డర్ చేసి మాకు ఇవ్వండి, అదే ఇంటి కంటిన్యూ చేసుకోండి. ఈ పేకోట్లు ఏ లెక్క పేకోట్లున్నాయి మేము అసలు బేడబోజం అంటే మాకు సమాజంలో మాకు అసలు లేదా, హక్కు లేదా మాకు. మాకు అనకే ఉంటారు కదా, మాకు ఇంకా తక్కువ మనీ ఇంకే ఎందుకేస్తున్నారు, మళ్ళీ ఎందుకేస్తున్నా, ఎందుకు మనీ ఇట్లేస్తారు మీరు? రాజకీయ నాయకులు మా అంటే మా బేడబడిగాలు డబ్బులు వినోళ్ళు రాజకీయాలు ఎదగలేం కనుక మేము ఏదో జరుగుతుంది, మాకు కుట్ర జరుగుతుంది, మీద కుట్ర కనుక మాకు 100% న్యాయం జరగాలి. మాకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అనంతరెడ్డి గారు కూడా మాకు సహాయపడారు. మా ఓట్లు కూడా ఒక్క ఓటు పోయినా కూడా ఆల్రెడీ ఓటు లిస్ట్ అవుతుంది, తీసుకొని పోయి హైకోర్టు కోవాల్సింది, దాని మీద పెద్ద చర్య తీసుకోవాల్సింది. మా మీద ఎవరైతే చేసి యాక్షన్ అలా ప్రతి ఎవరి మీద కేసు పెడతాను, ఇస్తే అడ్రస్ పెడతాను డైరెక్ట్గా. సూర్పాటి అంజమ్మ నా పేరు. మా తాత పుట్టింది ఇది, మా తాతకు మా ముత్తాత పుట్టింది ఇదే, మా తాత పుట్టింది ఇదే, మా మామ పుట్టింది ఇదే. మా మామ పుట్టిన కొడుకులు వెంకటయ్య, యాదయ్య, ఆంజనేయులు, జంగయ్య, చంద్రయ్య, వీళ్ళందరూ మా కుటుంబం, మా ఒకటే కుటుంబం. అందరూ జగ్గయ్య, చంద్రయ్య, అందరి పేర్లు ఎవరు? పెరుమాళరెడ్డి, కళ్యారావు, వాళ్ళందరూ ఎవరు? బాలకృష్ణ, ఈ పద్మనారాయణ, ఆ రాధాకృష్ణ, వాళ్ళందరు పేర్లు చెప్పమంటే వాళ్ళ కష్టాలు చేసి రవిశేఖరు, ఎవరు? శివప్పోలు, అలాంటి ఓట్లు మా మామగారు వేసారు, మా తాతగారు వేసారు, మేము వేసినాం. ఇప్పటికి మా పిల్లలు వేస్తున్నారు, మళ్ళీ మాకుంటే పిల్లలు వేస్తున్నారు, మేము వేస్తున్నాం. వచ్చి మళ్ళీ ఆఖరికి ఇస్తున్నాం జాగాలు అంటే వచ్చిన వాళ్ళ మాట మీద వచ్చి జాగాల్లో ఉండవు. ఉన్నాక మాకు ఏది ఇంకా ఆధారం చూపించలే, ఇంకా ఎప్పుడు చూపిస్తాడో ఏమో. అంటే పాముల తేలం దంపు కూడా అడవిలో పడ్డాం మేము. ఇక ఓట్లు ఆఖరికి అన్ని అడవిలో వరంగా కూడా మాకు ఓట్లు లేవంటే మరి ఆడబెట్టిర్రు, ఓట్లు తీసి దాపెట్టిర్రు, చలో దాపెట్టిర్రు, అలా పెట్టి గుత్తలు పెట్టిర్రు. నా పేరు విభూతి కాశం, మా నాయన పేరు లక్ష్మయ్య. అయితే అతను మా ఓటు తీసేయనికే అతను వచ్చి ఓటువాడికి వచ్చి తీసేయడం, ఆయనకి ఏం హక్కు ఎవరిచ్చారు, రాజ్యాంగం ఎవరిచ్చారు? ఇప్పటికి వచ్చి ఇప్పుడు ఇండ్లు గుడిసెలు వేసుకొని పాములకు గురయ్యి, తేళ్లకు గురయ్యి, దానిలకు గురయ్యి కూడా బతుకుతుంటే కూడా మమ్మల్ని చిన్న జీపుగా చూస్తుంటారు సార్. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, చాలా మంది పాములకు గురయ్యి అంతా చచ్చిపోయి, చలికి చచ్చిపోయి, ఇంతమంది చచ్చిపోయారు. మాకు జీవనం ఉపాధి చూపెట్టమని మా ఓటు హక్కును తీసుకున్నాడు, వాడు ఓటు తీసుకుంటాడు. ఇప్పుడు వరకు ఒక 15-20 ఏళ్ళ నుంచి నడుతున్నారు సార్ కంటిన్యూగా. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ మా వార్డు వైజ్ లో ఫోర్త్ వార్డు లేవంటే నా కొడుకు ఎవరు తీసేవాడు మా ఫోర్త్ వార్డు నుంచి థర్డ్ వార్డు ఓడి అతను ఎవరు? అతను పెద్దిరెడ్డి వెంకటేశ్వర, అతను తీసుకొని కమిషనర్ కంప్లైంట్ ఇది 7 చట్టపరంగా